పిలుపు మరోవైపు పార్లమెంటుకు బయలుదేరిన సీజేపీ కార్యకర్తలకు మొత్తంగా ఢిల్లీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఈలోపే సోనం వాంగ్చుక్ తాను దీక్ష విరమించాలంటే ఎంపీలు పార్లమెంట్లో విద్యార్థుల సమస్యను ప్రస్తావించాల్సిందే అంటూ షరతు పెట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంట్ పిలుపునివ్వడంతో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని, పేపర్ లీకేజ్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు న్యూఢిల్లీ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పార్లమెంటుకు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడం పరిస్థితిని మరింత దారితీస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన తన నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. సీజేపీ చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి నిరసనకారులను రానిచ్చేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, లడక్ భవన్ పరిసరాల్లో వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. क्यों नहीं दे रहे हैं? पूरी धक्का मुक्की कर रहे हैं, लगातार ये दावा है कि धक्का मुक्की कर रहे हैं। అయితే తన దీక్ష విరమణపై సోనం వాంగ్చుక్ సంచలన ట్వీట్ చేశారు. పేపర్ లీకేజ్లపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థుల సమస్యలపై పార్లమెంటు గళం విప్పుతామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తేనే తాను దీక్ష విరమిస్తానని షరతు విధించారు. వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు నేరుగా ఆసుపత్రికి వచ్చి తనకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని, తన వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించారని ఆయన ఆరోపించారు. ఒకవైపు సీజేపీ ర్యాలీలు, మరోవైపు వాంగ్చుక్ దీక్షతో ఢిల్లీ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్దతు తెలిపేందుకు అనేక రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులకు చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి మోహరించారు. ఎక్కడ ఎవరిని కూడా ఆ సంసద్ వైపు వెళ్ళనీయకుండా కూడా వారి ఎత్తున కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ఆ ఢిల్లీ ఆ పోలీసు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనము ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ రంగంలో కూడా దింపడం జరిగింది. ఎవరు అటు పార్లమెంట్ వైపు వెళ్ళనీయకుండా పూర్తి స్థాయిలో 4 వైపులా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ మార్గం మీద చూపిస్తున్నాను. ఇది జంతర్ మంతర్, అంటే జంతర్ మంతర్ నుంచి జన్పథ్కి వెళ్ళేటువంటి ఈ మార్గం పూర్తి స్థాయిలో
ఆ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు ఇంకా అనేక మంది తల్లిదండ్రులు కూడా వారు ఈ యొక్క సీజీపై పిలుపుకి మద్దతు తెలిపేందుకు వారు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నీట్ సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించట్లేదు, ఖచ్చితంగా వాటిపై స్పందించాలని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. బోలియా कहाँ से आए थे? क्या बोलना चाहते हैं? सर मेरा नाम अभिषेक है और मैं इस प्रोटेस्ट में एजुकेशन मिनिस्टर के रेजिग्नेशन के लिए आया हूँ। आज हम लोग 20 जुलाई का कॉल था सीजेपी के द्वारा, तो हम सब युवा आज इकट्ठे हुए हैं, हमें संसद जाने नहीं दिया जा रहा, तो हम यहाँ पर अपनी पेपर लीक के खिलाफ और एजुकेशन सिस्टम के सुधार के लिए आवाज़ को बुलंद करने आए हैं। మొత్తంగా అంటే ఎవరి నోట చూడ కూడా ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే నినాదం కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనేక మంది కేవలం ఇక్కడ ఢిల్లీలో ఇప్పటికే దాదాపు 21 రోజుల నుంచి కూడా అనేక మంది పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి హామీ రాకపోవడము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం, ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా సంసద్కి వెళ్ళి మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాము, రాజీనామా చేసేంత వరకు మేము ఇదే విధంగా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా తెలపడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ నవీన్. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్.